నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక మీకు ముందుగా చెప్పే ముచ్చట ఎందులా అంటే, మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మరి మన ఛానల్ నెంబర్ మీకోసం నేను అని వార్తలు చూస్తుంటే కనబడుతుంది. మరి మన ఛానల్ నెంబర్ 9966877787. మళ్ళోసారి చెప్తా ప్రజలారా, మన ఛానల్ నెంబర్ 9966877787. మీకోసం నేను. మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే వీడియో తీసి పంపిర్రి, లేదంటే ఫోటో తీసి పంపిర్రి, లేకపోతే ఫోన్ చేసి ఎప్పుర్రి. మన ఛానల్ అక్కడ ఉంటుంది. ఆ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి దినపత్రికల ఆ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న పెద్దపల్లి జిల్లాల ఎట్లాంటి వార్తలు రాసిండు, ఏం రాసిండు చూద్దాం. మరి ఏంటట అంటే, ఇలా ముఖ్యమైన ముచ్చట గోదావరిఖని పట్టణం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఒక వార్త గురించి చర్చిద్దాం మనం. ఇక రాజధానికి చేరిన క్వార్టర్ల కూల్చివేత రగడ, ప్రజాభవన్ ఎదుట సింగరేణి బాధితుల నిరసన, సిఎండి బలరాం కు మొరపెట్టుకుంటున్న కని వాసులు, సింగరేణి భవన్ ఎదుట నిరసన తెలుపుతున్న బాధితులు, సిఎండికి వివరిస్తున్న తోట వేణు. ఇక దీని పక్కనే ఇంకో ముచ్చట రాసిరు ప్రజలారా. ఆ రోడ్డు వెడల్పులో భాగంగా నిర్మాణాల తొలగింపు, దశల వారీగా క్వార్టర్లను ఖాళీ చేస్తున్న కార్మికులు, షెడ్లను తొలగిస్తున్న సింగరేణి అధికారులు. ఇక మొన్నట్లో మనం చూసినాం కదా ప్రజలారా, గత 2-3 నెలల నుంచి గోదావరి కల్లా హాట్ టాపిక్ ఉడుకుడుకు వార్త ఏందుల్లా ఇచ్చే మరి ఓల్డ్ అశోక టాకీస్ కథ మన ఛానల్ అందించడం. మరి ఆ టాకీస్ కూల్చివేత, మరి గోదావరిఖని పట్టణ అభివృద్ధి కోసం, అంటే రోడ్లు వెడల్పుల కోసం ఏది లక్ష్మీనగర్ ఏరియా ప్రాంతం రీగల్ షూ మార్ట్ నుంచి ప్రధాన చౌరస్తా వరకు, ఇటు రీగల్ షూ మార్ట్ నుంచి అటు ప్రభుత్వ పాఠశాల వరకు, సో అదేది అశోక్ నగర్ ఏరియా వరకు రోడ్డు వెడల్పులో భాగంగా క్వార్టర్స్ తొలగింపు కార్యక్రమం జరుగుతుంది. మరి ఎందుకేమి అయిపోయిందో తెలియదు, కానీ ఆ మధ్యలో ఆగిపోయింది. మరి ఏంటట అంటే, సింగరేణి కార్మికులు అలా ఉంటున్న రిటైర్డ్ సింగరేణి కార్మికులు, అంటే రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులు, ప్రస్తుత సింగరేణి కార్మికులు కూడా ఉంటున్నారట. మరి వాళ్ళందరూ కలిసి ప్రజాభవన్ దగ్గరికి పోయిరట. మరి అట్లనే సిఎండి బలరాం సార్ కూడా వాళ్ళ బాధ చెప్పుకున్నారట. మరి వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ అసలు బంద్ ఏంది, అసలు ఏంటిది, మరి ఎందుకు వీళ్ళందరూ పోయి రామగుండం నియోజకవర్గంలో ది గ్రేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అడ్డం ఉంటారు, అడ్డం అవుతుంది, మరి మా సమస్యలు తీర్చుర్రి అని చెప్పేసి ఎందుకు పోయారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాధలేంటి, మరి ఏదైనా పూర్తి అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారా అన్న ముచ్చట ఈ జర్నలిస్ట్ అన్న రాసిండు. మరి అదేందో చూద్దాం. ఇక గోదావరిఖని శివాజీనగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లోని సింగరేణి క్వార్టర్స్ కూల్చివేత అంశం రాజధానికి చేరుతుంది, ఏదైనా చేరుతుంది. గోదావరిఖనిలో జరిగినా కూడా పట్టణ సుందరీకరణ, రోడ్డు వెడల్పులో భాగంగా ప్రధాన చౌరస్తా సమీపంలో 82 క్వార్టర్ల కూల్చివేతకు సంబంధించిన సింగరేణి చర్యలను వ్యతిరేకిస్తూ ఆ క్వార్టర్లో నివాసం ఉంటున్న సింగరేణి కార్మిక కుటుంబాలు 3 మాసాలుగా పోరాటం చేస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసేందుకు బాధితులు హైదరాబాద్ ప్రజాభవన్ కు వెళ్లారు. అక్కడ సంబంధిత అధికారులకు సమస్యను వివరించి వినతి పత్రాలు కూడా అందజేసిరట. 82 క్వార్టర్స్ ను కూల్చివేతమని చెప్పి నిన్నో 2 కూల్చిరు, మొన్న పోయిన వారం 2 కూల్చిరు, అంటే 4 కూలగొట్టిరు. ఎంత ఎన్ని పోయినాయి, ఇంకా 78 క్వార్టర్స్ ను కూలగొచ్చేది ఉన్నది. మరి వాళ్ళందరూ కలిసట ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలుతామని పోయిరట. మరి కలుతాడా సారు, మీరే చెప్పాలి ప్రజలారా. మీకేమన్నా తెలిసేది ఉంటే సార్ కలుతాడా కలవడా అన్న ముచ్చట గురించి మీరేమన్నా అనుకుంటే మన కామెంట్ పెట్టి చూద్దాం. మరి సార్ కలుతాడా కలవడా అన్న ముచ్చట. ఇక వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు అన్ని వివరిస్తామని చెప్పేసి పోయిరు. సీఎం సార్ కలవపోయేసరికి ఏమైంది, సిఎండి సార్ బలరాం సార్ దగ్గరికి పోయి వాళ్ళ బాధలు అన్ని చెప్పుకున్నారట. ఇక చెప్పినాక మరి ఏం జరిగిందో, ఎట్లా జరిగిందో చూడాలి. అక్కడ సంబంధిత అధికారులను విన్నపం ఇచ్చి వచ్చిరాడ. ఇక ప్రజాభవన్ ముందు ప్లకార్డులతో నిరసన కూడా తెలిపారట. ప్లకార్డులు పెట్టుకొని ఉన్నారు. ఇగో చూడుర్రి, వీళ్ళంతా ఆ సింగరేణి క్వార్టర్లలో ఉంటున్న బాధితులట. మరి రామగుండం ఎమ్మెల్యే ఒక్కరి సూచనతో
సింగరేణి యాజమాన్యం మొత్తం ఏకపక్షంగా కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళు నివాసం ఉండే క్వార్టర్లను కూల్చివేయడం హేతుబద్ధమైంది కాదని బాధితులు వివరించారు. ఎమ్మెల్యే సాబ్ ఒక్కడే చెప్పిండట, ఇక అట్లా ఏసుడు సింగరేణి తప్ప అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. మరి ఆ తప్పులేందో అసలు నిజాలేందో మనం లాస్ట్ కు మాట్లాడుకుందాం. ఇక రోడ్డు వెడల్పు పేర జరుగుతున్న ఈ విధ్వంసాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిరు. రోడ్డు వెడల్పు పేర ఒకవైపు 3 లైన్ల క్వార్టర్స్ ను కూల్చివేస్తూ పట్టణంలో ప్రధాన చౌరస్తా కేంద్రంలో ఆ భూమిని అన్యక్రాంతం చేసేందుకు జరుగుతున్న కుట్రను అర్థం చేసుకోవాలని సిఎండికి వివరించారు. రోడ్డు వెడల్పులో కోసం ఒక లైన్ క్వార్టర్ 12 క్వార్టర్లను తొలగిస్తే సరిపోతుందని, 3 లైన్ల క్వార్టర్లు తొలగించడం సరైనది కాదని, దీని వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం దృష్టికి సిఎండి దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు రోడ్డు వెడల్పు కూడా చేయడం కూడా అసహజ చర్య అని వివరించారు. ఒక ఎమ్మెల్యే ప్రతిపాదనను సింగరేణి యాజమాన్యం అంగీకరించడము సహేతుకం కాదని వారు వివరించారు. సింగరేణి డిపెండెంట్ క్వార్టర్లు మార్చడం తగదని, ఇందులో 23 మంది ఎస్సీ కుటుంబాలు జాతీయ ఎస్సీ కమిషన్ కు మొరపెట్టుకున్నా. నేను ఇంకా రాలేదేంది ఈ పంచాయతీ, ఇలా కుల పంచాయతీలు రాలేదేందానా ఆలోచన చేస్తాను. ప్రజలారా వచ్చినాయి, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా చెప్పిరట. ఇక ఇలా కుల పంచాయతీ ఒకటి వచ్చింది. ఇక ఇనుర్రి ఆ ఎస్సీ కుటుంబాలు కూడా ఉన్నాయట, 23 మంది ఎస్సీ కుటుంబాలు ఉన్నారట. ఇక ఏం చెప్పిరు, ఎస్సీ కమిషన్ కు మొరబెట్టుకున్న విషయం కూడా ప్రభుత్వానికి సిఎండికి విన్నపించారు. ఈ కార్యక్రమంలో తోటవేడితో పాటు సుమారు 60 మంది బాధితులు పాల్గొన్నారట. తోటవేడన్న ఆధ్వర్యంలో ఈ యొక్క బాధితులు అందరూ కలిసి హైదరాబాద్ ప్రజాభవన్ కు పోయారు. ఇలా అన్న ఇప్పుడు క్వార్టర్స్ కూలగొట్టడానికి కోసం కూలగొడతారు, అభివృద్ధి చేస్తారు చెయ్యరు, దానికోసం మాట్లాడన్న. అంటే మళ్ళీ ఇలా ఎస్సీ కుటుంబాలు ఉన్నాయండి. ఎస్సీలు అయితే నేను కూడా ఎస్సీనే అన్న. మరి ఇక ఇలా కుల వివక్షతలు మాత్రం తీసుకురాకూరు దయచేసి. ఎందుకంటే గోదావరిని పచ్చనము అభివృద్ధి చెందాలంటే మీరు కూడా సహాయాన్ని అందిస్తా అన్నారు, కానీ అందియుర్రి ఇంట్లో ఏమన్నా బాధలు ఉంటే చెప్పు. ఇప్పుడు క్వార్టర్స్ కొడితే ఏం సమస్యలు తలెత్తుతున్నాయి, ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి, వాటి వల్ల ఆ సింగరేణి క్వార్టర్స్ లో ఉన్న ఆ కార్మిక కుటుంబాలకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది, మరి దానివల్ల ఎవరు లాభం పొందుతారు అన్న ముచ్చటను చెప్పురు. అది తప్పులేదు, ఇలా గివి పెట్టకూడదు అన్న దయచేసి. ఇక నేను చెప్పేది ఏంటంటే సింగరేణి క్వార్టర్స్ లో ఉన్న కార్మికుల కోసము వేనన్న ఆలోచించుడు. మరి ఆ ముందున్న వ్యాపారుల కోసం ఎవరు ఆలోచించాలి మళ్ళా? మరి ఇది కూడా ఒక ఆలోచన ఉంటుంది. మరి ఇక అభివృద్ధిలో భాగంగా ఏతనము అంటే గత ప్రభుత్వంలో కూడా పోచమ్మ మైదాన్ కథలు ఉన్నాయి, మనకు తెలిసిన ముచ్చటే. పోచమ్మ మైదాన్ పరిస్థితి ఏమైందో కూడా నిజమే. ఈ అన్నయ్య చెప్పేది కూడా ఎవరో ఒకరు దాన్ని ఆక్యుపై చేసుకోవడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, సింగరేణి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం అన్న చెప్తున్నట్టు నిజమే. గత ప్రభుత్వంలో జరిగిన పోచమ్మ మైదానాల కథలు కూడా ప్రస్తుతం ఈ ఓల్డ్ అశోక టాకీస్ కథలో కూడా, అంటే నేను ఓల్డ్ అశోక టాకీస్ అని ఎందుకు చెప్తానా అంటే ఓల్డ్ అశోక్ టాకీస్ ఉలవచ్చిరు, దానితోనే అభివృద్ధి పనులు ప్రారంభం చేసినాము. మరి అక్కడనే అభివృద్ధి జరుగుతుంది, ఇక ఆడికెళ్ళే మొదలు పెడతాం అని చెప్పారు. కాబట్టి మన ఛానల్లో మనం ఈ అభివృద్ధికి పెట్టుకున్న పేరు ఓల్డ్ అశోక్ టాకీస్ కథ. మన ఛానల్లో మనం పెట్టుకున్న పేరు ఓల్డ్ అశోక్ టాకీస్ కథ. ఈ ఓల్డ్ అశోక్ టాకీస్ కథల 82 సింగరేణి కుటుంబీకులకు ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి హైదరాబాద్ పోయారు. మరి పోయింది మంచిగానే ఉన్నది, చెప్పింది మంచిగానే ఉన్నది, మరి ఏమైతుంది ఎక్కడ పోతుందో కూడా మరి ఇలా చెప్పాలి మనకు వచ్చినాక. మరి ఈ బాధిత సింగరేణి క్వార్టర్స్ లో ఉన్న బాధిత కుటుంబాల ద్వారా మన యొక్క ఛానల్ ఈరోజు లేదా రేపు ఖచ్చితంగా ఈ బాధితుల ద్వారా మన ఛానల్లో మాట్లాడించే ప్రయత్నం చేస్తా ప్రజలారా. మరి చూద్దాం అలా సమస్యలు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం, మనం ఇక్కడ ఉండి మాట్లాడుకోవడం, పేపర్లో వచ్చిన వార్తను చూసి కథా అంశాలను ఆధారంగా చేసుకొని మాట్లాడడం కంటే మనం ఆ బాధిత కుటుంబాల దగ్గర పోయి మాట్లాడితే బాగుంటుంది. ఇక ఇలా అభివృద్ధి చేయాలి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి. మరి ఎట్లా చెందాలి, ఏ విధంగా చెందాలి, ఓ ప్లాన్ ప్రకారంగా చేయాలి. మరి ఎవరికి నచ్చింది వాళ్ళు ఏస్తాము అంటే గిట్టనే ఉంటుంది, ఇది గిట్టనే ఉంటుంది. ఇక అభివృద్ధిలో భాగంగా ముందుగా మన గల్లీలలో ఉన్న రోడ్లను చూడాలి. తర్వాత అంటే ఇప్పుడు ఇది కూడా రోడ్డు వెడల్పు భాగమే కావచ్చు,
ఇది ముందుగానే చూసి. మరి గతంలో ఎందుకు పోచమ్మ మైదాన్ స్థలాల గురించి ఇప్పటికి కూడా మళ్ళీ మాట్లాడతలేరు? అంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసిన కథాంశాల గురించి మాట్లాడలేదు. ప్రస్తుతం కూడా వచ్చిన ప్రభుత్వం ఆలోచన వేయాలి. మరి ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రధాన చౌరస్తా పోచమ్మ మైదాన్ పరిస్థితులు ఎటు అయినాయి అనేది, మరి అది ఎక్కడికి పోయింది, ఆ కబ్జా ఎందుకు అయింది, అసలు అది కబ్జా అయిందా లేదంటే వాళ్ళ పేరు మీద ఉన్నదా? ఎవరిది జాగా కాదు, ఒక ఆయనదే గోదావరిఖాన్ జాగా అంతా అని నేను ఎన్నడూ మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా. మరి ఎట్లా ఇవి వాళ్ళ పేర్ల మీదకి పోతాను అంటే మున్సిపల్ శాఖ కూడా దీంట్లో హస్తం ఉండదు. మరి నిజ నిర్ధారణ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన చౌరస్తా హనుమానగర్ ఏరియా ప్రధాన చౌరస్తా అభివృద్ధి జరగాలి అంటే ముందుగా అక్కడ ఉంటున్న చిరు వ్యాపారుల పరిస్థితులను ఆలోచన చేయుర్రి. ఆ చిరు వ్యాపారులను ఎక్కడో ఒక చోటకు తరలించే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక వసతులను కల్పిస్తారా అన్న ముచ్చట ఆలోచన చేయుర్రి. తర్వాత ఈ సింగరేణి క్వార్టర్స్ 82 సింగరేణి క్వార్టర్స్ లను కూలగొడితేనే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే మరి వాళ్ళకి వెళ్తున్న సమస్యలు, వాళ్ళకు తలెత్తుతున్న సమస్యల పైన ఆలోచన చేయుర్రి. ఇక అందులో 2 కుటుంబాలు పోయినాయి అనగానే పోయి కూలగొచ్చుడు, మళ్ళీ ఇలా 2 కుటుంబాలు పోయినాయి అనగానే మళ్ళీ 2 కూలగొచ్చుడు కాదు కథ. మరి ఎవరికి సమస్య లేకుండా మరి ఎమ్మెల్యే కూడా మకాన్ సింగ్ రాజన్న కూడా ముందుగానే చెప్పిండు, అభివృద్ధిలో భాగంగా ఎవరికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎవరికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఏ చిరు వ్యాపారి కూడా నష్టపోకుండా నేను మీ అందరికి తోడుండి మీ అందరి అభివృద్ధి అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం నేను ముందుకు పోతా, మీ అందరి సమస్యలను తీర్చుకుంటూ పోతా అని చెప్పిండు. మరి గత 3-4 నెలల క్రితం నుంచి అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉన్నదని చెప్పుకోవాలి. మరి కులవైచీరు ఓల్డ్ అశోక్ టాకీస్ మళ్ళీ ఓల్డ్ అశోక్ టాకీస్ దిక్కే చూస్తలేదు. ఇక నిన్న మొన్న 2 సింగరేణి క్వార్టర్స్ లను కులవైచీరు ఇక అభివృద్ధి చేస్తానంటారు. మరి వీళ్ళ బాధలు చెప్తామని చెప్పేసి వీళ్ళు ముందు నుంచి చెప్తున్నారు. మున్సిపల్ శాఖ ఏం చేయాలి, ఈ 82 కుటుంబాలను సింగరేణి దగ్గరికి తీసుకుపోవాలి, లేకపోతే సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ ఈ 82 మందిని కూర్చోబెట్టి మరి ఇంటి యజమానులను కూర్చోబెట్టి బాబు ఈడున్న సమస్యలు ఏంది, దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంది, మరి దీనివల్ల మీకు ఈ నష్టం జరిగితే మేము ఈ నష్టాన్ని ఈ విధంగా పూడుస్తామని చెప్పుర్రు. అంతే తప్ప ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఊలగొట్టుడు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ల్యాండ్ ఆక్యుపై చేసుకుండు, మరి ఆక్యుపై అయిన తర్వాత ఎవరేం చేసే పరిస్థితులు కనబడకుంటుండు. ఇదంతా తప్పు ముచ్చట. నాకు తెలిసి ప్రస్తుతం నేను చెప్తాను, ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే మారిన దగ్గర నుంచి కొంత మేరకు గోదావరిఖాన్ మున్సిపల్ కార్పొరేషన్ లా కొంత మేరకు నేను పార్టీకి సపోర్ట్ చేస్తలేను, ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తలేను. అంటే మన ఛానల్ ద్వారా వస్తున్న వార్తల కథనాలు కథాంశాల ఆధారంగానే మాట్లాడుతున్నా. ఈ ఎమ్మెల్యే వచ్చిన కాడ నుంచి కొన్ని పనులు ఆగిపోయినాయి, అంటే దొంగదండాలు కొంత మేరకు ఆగిపోయినాయి. నిజం ప్రజలారా, నేను చాలా వరకు చూసినా. నిన్న కూడా కొన్ని ప్రాంతాలలో మన ఛానల్ అక్కడక్కడ వెళ్తూ ఉంటది. నేను ప్రజలను అడగలేదు, పాత గతంలో జరిగిన కొన్ని చీకటి దందాలు ప్రస్తుతం ఆగిపోయినాయి. నిజమే ఇదంతా. మరి ఎందుకు ఆగిపోయినాయి, ఎట్లా ఆగిపోయినాయి, దేనికోసం ఆగిపోయినాయి అనేది నేను మాట్లాడలేను. అది మనకు కూడా పూర్తిగా సమాచారం లేదు. కాకపోతే కొంత మేరకు ఆగిపోయినాయి. అవి ఎందుకు ఆగినాయి అనేది తర్వాత అవి ఎందుకు ప్రారంభం అయితే మళ్ళా ఒకవేళ అవి ప్రారంభం అయితే ఎందుకు ప్రారంభమైనవి కూడా నేను చెప్తా. ఇక వీళ్ళ బాధలు ముందుగా తెలుసుకోరు. నేను ఎమ్మెల్యే గారికి చెప్పేది, రామగుండం మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పేది ఒకటే ముచ్చట. మా ఛానల్ ద్వారా ఈ బాధితుల తరపున చెప్పే ముచ్చట ఏంటి అంటే ముందుగాల ఈ 82 కుటుంబాల యొక్క బాధ ఏందో తెలుసుకోరు. ఇక రోడ్డు వెడల్పులో భాగంగా రోడ్ల పైన ఉన్న చిరు వ్యాపారులకు ఎలాంటి ఆటంకం కలిగియము అని చెప్పేసి గతం నుంచి చెప్తున్నారు. మరి ఓల్డ్ అశోక్ టాకీస్ కథ మొదలైన కానుంచి అప్పటి నుంచి చెప్తున్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఓల్డ్ అశోక్ టాకీస్ కథ మొదలు పెట్టేటప్పుడు మరి చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మీ అభివృద్ధి చెయ్యూరు. అదేవిధంగా సింగరేణి క్వార్టర్లో ఉంటున్న కార్మిక కుటుంబాల యొక్క సమస్యలు కూడా విని తెలుసుకొని వాళ్లకు తగు న్యాయం జరిగిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టు. అంతేగాని భయభ్రాంతులకు గురి చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టి అప్పటి మందం చేస్తే నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది ఎప్పటికీ వెంటనే ఉంటది. ఇక ఎట్లుంటది అంటే బాధిత కుటుంబాలకు అండగా ఉండు కాదు, సమస్యలకు అండగా ఉంటది. బాధిత కుటుంబాలంటే మళ్ళా
బాధితులు కూడా బాధపడతారు, మరి మిగతా వాళ్ళు కూడా బాధపడతారు. నేను ఎటువైపు అయితే సమస్య ఉంటుందో సమస్యను ప్రజలకు మరి అధికారులకు నాయకులకు తెలియజేయడమే మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మళ్ళీ చెప్తున్న ప్రజలారా, ఈ యొక్క బాధిత 82 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ 82 కుటుంబాలతోటి 82లా మనకు వీలైనంత వరకు ఈ బాధితులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రోడ్డు వెడల్పులో భాగంగా నిర్మాణాలను తొలగింపు, దశల వారీగా ఖాళీ చేస్తున్న కార్మికులు. చూద్దాం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వ్యాపార కేంద్రానికి అప్రోచ్ రహదారుల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణంలో భాగంగా సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ క్వార్టర్స్ నిర్మాణాలను యాజమాన్యం తొలగిస్తుంది. ఇప్పటికే పలు క్వార్టర్లను తొలగించిన సింగరేణి శుక్రవారం మైన్ చౌరస్తా సమీపంలోని శివాజీ నగర్ రహదారి షాపుల వెనుక ఖాళీ అయిన కట్టడాలను తొలగించింది. ఇప్పటి పలు రిటైర్డ్ కార్మికులు స్వచ్ఛందంగా క్వార్టర్లను అప్పగిస్తున్నారు. కాగా క్వార్టర్ల పక్కన గతంలో క్వార్టర్స్ పొందిన వారు నిర్మించిన అద్దెలకు ఇచ్చిన షాపులో కిరాయి ఉంటున్న వారు కూడా తమకు భారీగా కిరాయిలు లేకుండా సింగరేణి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో షాపులు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ఒక మంచి న్యాయం. ఏదైతే సింగరేణి క్వార్టర్లను పక్క పొంటి రూములు కట్టి కిరాయి ఇస్తే వీళ్ళు కిరాయి తీసుకొని కార్మికులు ఉన్నారు. మరి ఈ యొక్క రూమ్ కిరాయి తీసుకొని వ్యాపారాన్ని కొనసాగించిన వాళ్ళకు మళ్ళీ సింగరేణి సంస్థ కానీ లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళకు ఒక వ్యాపారం చేసుకోవడం కోసం ఒక అద్దె భవనాలను నిర్మించో లేకపోతే వాళ్ళకి భవన సముదాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అది ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు రోడ్లపైనే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా, చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకుండా మళ్ళీ భవన సముదాయాలను కల్పించే ప్రయత్నం చేయాలి. చేస్తేనే మంచిగా ఉంటుంది. మరి వాళ్ళ బాధలు కూడా చూసిన వాళ్ళు అవుతారు. తర్వాత మరోవైపు లక్ష్మీనగర్ అభివృద్ధి కోసం 35 కోట్లు TUFIDC నిధులతో ప్రజా ఆరోగ్య శాఖ టెండర్ను పిలిచింది. ఈ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వైర్లు, ఆధునిక వీధి దీపాలు, సిసి రోడ్ల నిర్మాణం చేయనున్నారు. వ్యాపార కేంద్రానికి మైన్ చౌరస్తా నుంచి ఓల్డ్ అశోక థియేటర్, అశోక నగర్ వైపు రహదారి విస్తరించి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి నగరపాలక సంస్థకు చెందిన టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలు ప్రణాళికలు చేస్తున్నారు. టెండర్లు పూర్తి కాగానే పనులు మొదలు పెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ అధికారులు స్కెచ్లు ఎత్తారట, అంటే గీస్తారు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, రోడ్డు అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి వాళ్ళు ఎత్తారట. TUFTC నిధుల నుంచి 35 కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లు 35 కోట్ల రూపాయలు వచ్చినాయట. ప్రజా ఆరోగ్య సంస్థల నుంచి అంటే ఇవి ఏది సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ వైర్లు ఇవన్నీ వేసి లక్ష్మీనగర్ను సుందరీకరణం చేస్తామని చెప్తారు. ఎన్నడి చేస్తారో చూడాలి, ఎట్లా చేస్తారో చూడాలి. కానీ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నేను మళ్ళీ చెప్తున్నా, నాయకులకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి చెప్పేది ఏంటంటే, ప్రజలందరి తరపున చెప్పే ముచ్చట ఏంటంటే, ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, చిరు వ్యాపారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టుర్రి. మీరు గతంలో నాయకులు అధికారులు చెప్పిర్రు, మరి చిరు వ్యాపారుల కోసం మేము అండగా ఉంటాం, చిరు వ్యాపారులను రోడ్డున పడేయం, మరి చిరు వ్యాపారులకు మళ్ళీ పునరావాసాన్ని కల్పిస్తాం. అంటే వాసం అంటే నిర్మాణం కాదు, పునరావాసం అంటే దుకాణ సముదాయం కోసం భవనాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పింది. ఆ మాట తప్పకుండా చిరు వ్యాపారుల పొట్టలు కొట్టకుండా మీరు అభివృద్ధి చేయాలి. నిజంగా అభివృద్ధి చేస్తారు అంటే ఎవరు అద్దనరు. ఇక్కడ ఈ వేరన్న కూడా అద్దనడు, నాకు తెలిసి. ఎందుకంటే ఈ వేనన్న గురించి నాకు తెలియదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ బాధితులైనా ఇక్కడ తోట వేణు అని రాసున్న అన్న గురించి కూడా చెప్తున్నా. నేను ఈ అన్న చోటు కూడా మాట్లాడతా, మన ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ అందించే ప్రయత్నం చేస్తా. ప్రజలారా, వీళ్ళైనా బాధితులైనా వీళ్ళైనా ఎవరైనా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాత, వాళ్ళ సమస్యలను పూర్తి స్థాయిలో తీర్చిన తర్వాత ఎవరు అద్దనరు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి అనేది ఎవరు అద్దనరు. కానీ అభివృద్ధి పేరుతో కార్పొరేషన్ గతంలో అయితే ఏ విధంగా కుంటున పడేసిరు, ఏ విధంగా అయితే సమస్యలోకి నెట్టిపడేసిరు, ఏ విధంగా అయితే సింగరేణి స్థలాలను ప్రధాన చౌరస్తా ఏరియాలలో కబ్జాలు చేసిరు, మళ్ళీ అలాంటి పనులు పునరావృతం కావద్దు.
వీళ్ళ బాధ కూడా అదే. నాకు తెలిసి వీళ్ళు చెప్పిన కంటెంట్ లాస్ట్ చివరిలో ఏం చెప్పారంటే సింగరేణి అధికారులకు చెప్పిన ముచ్చట ఏంటంటే గతంలో అభివృద్ధి చేస్తామని కొన్ని భవన సముదాయాలను అంటే కొన్ని దుకాణ సముదాయాలను తొలగించి వాటిని ఆక్రమించిర్రు అని చెప్పేసి చెప్పిర్రు, వాళ్ళని రోడ్డున పడేసిర్రు అప్పటి వ్యాపారులను అని చెప్పేసి గత ప్రభుత్వం గురించి మాట్లాడినట్టున్నది. ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది, అట్లనే జరుగుతుంది. అందుకనే మరి ఈ యొక్క 82 క్వార్టర్లను కూలగొడతారు. 82 క్వార్టర్లు అవసరమే లేదు, 12 క్వార్టర్లను కూలగొడితే సరిపోతుంది అభివృద్ధిలో భాగంగా అని వీళ్ళు చెప్తున్నారు. అది ఏంటిదో ఎట్లాంటిదో వీళ్ళ దగ్గర ఏం ప్లాన్ ఉన్నదో, మీ ఇంజనీర్లు ఏం ప్లాన్లు ఇస్తారో మున్సిపల్ కార్పొరేషన్లా, మరి ఆ ప్లాను ఈ ప్లాను అన్ని కలిపి చూసి ప్రజలకు సమస్యలు లేకుండా, చిరు వ్యాపారులకు సమస్యలు లేకుండా భవన సముదాయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వ్యాపారాన్ని కల్పించుర్రి, వీళ్ళ సమస్యలను తీర్పించుర్రి. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు గులగొట్టకురి. ప్రజల సమస్యలను ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం అంటే ఉన్నాయే చాలా వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో, చాలా కాదు పూర్తి స్థాయిలో సమస్యలే ఉన్నాయి. ఏడవైనా కూడా మచ్చి రోడ్లు, నిజంగా ఒక గ్రామ పంచాయతీలో కూడా ఇప్పుడు పోతే మచ్చి రోడ్డు కనబడదు, కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మచ్చి రోడ్లు కనబడుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేక ఓపెన్ డ్రైనేజీలు ఉన్న డివిజన్లు ఉన్నాయి. సిగ్గు అనిపించాలి ఆ డివిజన్ నాయకులకు, అనిపించాలి ఆ డివిజన్లు ఉన్న ఆ డివిజన్ నాయకుల వల్ల ఆ డివిజన్ల తిరుగుతున్న మున్సిపల్ అధికారులకు అనిపించాలి, సిగ్గుపడాలి. ఓపెన్ డ్రైనేజీలు ఉండడం ఏంది ఇంకా కూడా కార్పొరేషన్లా, ఏం కార్పొరేషన్ మరి నాకైతే తెలియలే. మచ్చి రోడ్లు తవ్వి వదిలేసిర్రు, మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిర్రు. మరి ఎందుకు ఆ డ్రైనేజ్ వేసిర్రు? ఆ రోడ్డే లేదు పాపం, ఆడెట్లా ఓడు ఆ ప్రాంతంలో ఉన్నోడు. వీటి కోసం ఆలోచన చేయరు. అంతే తప్ప కొత్త సమస్యలను తయారు చేసి భూ కబ్జాలు చేసుకోవడం కోసం, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడం కోసం మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తుంది నిరుద్యోగి న్యూస్ ఛానల్. ఇది ప్రజలారా ఈ రాజధానికి చేరిన క్వార్టర్ల కూల్చివేత రగడ. పాపం ఈ బాధితులు క్వార్టర్స్ లో ఉన్న కార్మికులందరూ కలిసి హైదరాబాద్ పోయి సీఎం సార్ చెప్తాము అని చెప్పేసి పోతే సార్ దొరకకపోయేసరికి సింగరేణి అధికారులు సిఐండ్ఎండి సార్ బలరాం సార్ను కలిసి మరి ఆ సార్కి ముచ్చట చెప్పిరట. ఇది ప్రజలారా ఈ యొక్క క్వార్టర్స్ కూల్చివేత, అదే ఓల్డ్ అశోక టాకీస్ కథ.